శ్రీనివాస మంగాపురం చూసారా సినిమా? చూసానన్న, చాలా అంటే చాలా బాగుంది. ఒక వెళ్ళింది థియేటర్కి కాదు, ఒక పుణ్యక్షేత్రం అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని కూడా దర్శనం చేసుకున్నట్టుంటుంది. నిజంగా చెప్తున్నా, నిన్నటి వరకు హరే కృష్ణ అనుకునేటోని, కానీ ఈ సినిమా చూసినాక నిజంగా జయకృష్ణ అని చెప్పేసి అనుకుంటా. మా నాన్న చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్, మా అన్న చూసుకుంటే మహేష్ బాబు ఫ్యాన్, నేను చూసుకుంటే ఇప్పుడు నిజంగా ఈ సినిమా చూసినాక జయకృష్ణ ఫ్యాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ చూస్తామన్నా, లైక్ డ్యాన్స్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, లైక్ ఒక యాంగిల్లో చూస్తుంటే మాత్రం నిజంగా మహేష్ బాబు గారిని చూసినట్టు ఉంటుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే నిజంగా మహేష్ బాబు గారిని మిస్ అవుతుర్రో, లైక్ శ్రీనివాస మంగాపురానికి వచ్చి నిజంగా మహేష్ బాబు గారిని చూసినట్టు ఉంటుంది. అంతలా ఉంది. లైక్ నిజంగా లైక్ లైక్ ఇంత చేస్తాడని చెప్పేసి అనిపించింది, హీరోలాగా పనికొస్తాడని చెప్పేసి అనిపించింది. కానీ హీరో అంటే ఇట్లుండాలని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక హీరోని చూసుకున్నా సరే, వాళ్ళ అమ్మ బాలకృష్ణతో సినిమా చేసింది బంగారు బుల్లోడని. అప్పుడు బాలకృష్ణ రవినా టండన్. రవీనా వాళ్ళ అమ్మ అంటే మీరు రాషా గురించే కదా మాట్లాడారు? రాషా గురించే. రవీనా గారిని చూసుకుంటే బాలకృష్ణకి హిట్ ఇచ్చింది. ఇప్పుడు రాషా గురించి చూసుకుంటే లైక్ జయకృష్ణకు ఒక హిట్ ఇచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. ఒక అందాల భామ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెన్స్కే లైక్ ఒక ముద్దు గుమ్మలాగా లైక్ పరిచయం అయిందన్న. ఇద్దరి మధ్య బాగుందా? సీన్స్ అన్ని బాగున్నాయా? రాధా కృష్ణుల్లాగా ఉంది, ఒక రోమియో జూలియట్ లాగా అనిపిస్తుంది. ప్రేమ కూడా ఎంత మంచిగా ప్రేమించొచ్చా అని చెప్పేసి అనిపిస్తుంది. RX 100లో అంటే డైరెక్టర్ అజయ్ భూపతి RX 100 తీశాడు కదా, ఆ సినిమాలో రొమాన్స్ హెవీగా ఉంది. ఆ హెవీ రొమాన్స్ ఇక్కడ ఈ మూవీలో ఉందా? లేదన్న, అసలు రొమాన్స్ అనేది లేదు, నార్మల్గా ఉంది. నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. నిజంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. లైక్ ఫస్ట్ సినిమాకే ఇంత మంచి ప్రజెంట్ తీసుకొచ్చిన అజయ్ భూపతి డైరెక్టర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మ్యూజిక్ గురించి చూసుకున్న జీవి ప్రకాష్ గారు లైక్ ప్రాణం పోస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా శ్యామ్ గారు, అజయ్ గారు లైక్ విలనిజం చేస్తుంటే, ఇది కాదురా విలనిజం అని చెప్పి మోహన్ బాబు గురించి మర్చిపోయారు మీరు. అదే చెప్తున్నా, శ్యామ్ గారు, అజయ్ గారు లైక్ విలనిజం చేస్తుంటుంటే, ఇది కాదురా విలనిజం అని చెప్పేసి మోహన్ బాబు గారు చూపించారు. కొంతమంది విలనిజం చేస్తే కనిపిస్తుంది, కానీ మోహన్ బాబు గారు మాట్లాడుతుంటే విలనిజం కనిపిస్తుంది. సో ఓవరాల్గా లైక్ విలనిజం అంటే పుట్టిందా మా ఇంట్లో అన్నట్టు లైక్ చాలా అంటే చాలా బాగా చేసిండు. జయకృష్ణ సరిపోయాడా మోహన్ బాబు ముందు? లైక్ పక్కా సెట్ అయిందన్న. లైక్ ఒక తాత, ఒక మనవడు, ఆ బాండ్స్ కూడా ఎంత ముద్దుగా ఉన్నాయంటే లైక్ ఆ ప్రజెన్స్ వేరు. ఈ బాండ్ వల్లనే సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. నిజంగా మోహన్ బాబు గారు నిజంగా సపోర్ట్ చేశారంటే మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లైక్ భావితరానికి ఎవరెవరైతే చిన్న చిన్న స్టార్లు వస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా ఒక మార్గదర్శిగా మోహన్ బాబు గారు అయితే నిలబడతారు. ఇంకా లాస్ట్ ఒకటి చెప్పాలంటే, చాలామంది అంటారు లైక్ TFIలో ఒక్కడే ఒక మహేష్ బాబు అని చెప్పేసి, కానీ అది కరెక్ట్ కాదు. గట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జయకృష్ణ ఇంట్రడ్యూస్ అయ్యాడు శ్రీనివాస మంగాపురం నుంచి. గౌతమ్ కృష్ణ కంటే ముందే వచ్చాడు. రేపు గౌతమ్ కృష్ణ కూడా వస్తాడు, మహేష్ బాబు కొడుకు. మరి అప్పుడు కాంపిటీషన్ ఉండదా ఇద్దరి మధ్య? కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్ కావాలి. ఎందుకనంటే మా హీరోలతోని బయట హీరోలకు కాంపిటీషన్ వద్దు, మా హీరోలకే కాంపిటీషన్ కావాలి. మళ్ళీ ప్రూవ్ చేసిండు ఆ బ్లడ్లో ఉండే మ్యాజికే వేరని. నిజంగా గౌతమ్ గారు వస్తే మాత్రం నిజంగా థియేటర్లు తగలబడిపోతాయని చెప్పుకోవచ్చు. అప్పుడు బాబులకే బాబు, అది వేరే లెవెల్ బాబు అయిపోతుంది. నిజంగా చాలా బాగుందన్న సినిమా అయితే. ఫైనల్గా వారణాసి అంటే చాలా టైం ఉంది రిలీజ్ కావడానికి. ఇప్పటికీ మరి జయకృష్ణలో మహేష్ బాబుని చూసుకున్నారా స్క్రీన్ మీద? వారణాసి దాకా హ్యాపీయా మీరు? అదే చెప్తున్నా కదా భయ్యా, నిజంగా చెప్తున్నా, ఎవరైతే వారణాసి చాలా దూరం ఉంది, మహేష్ బాబుని ఏమంటారు చూడలేమని ఎవరైతే మిస్ అవుతుండ్రో, మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ. ఎందుకంటే జయకృష్ణ కూడా మహేష్ బాబు లాగా ఉండడానికి నిజంగా ఒక మహేష్ బాబు లాగా లేడు.